వెరైటీ టేస్ట్ కిచెన్ టిప్స్. చపాతీ పిండి కలిపేటప్పుడు 4 బ్రెడ్ స్లైస్లను నీటిలో ముంచి చపాతీ పిండితో చేర్చి పిండి చేస్తే చపాతీలు మృదువుగానూ రుచిగానూ ఉంటాయి. పరమాన్నం చేయటానికి పచ్చిబియ్యాన్ని కడిగి 1/2 గంటసేపు నీటిలో నానబెట్టి పాలతో వేయించండి. ఆ తరువాత కొద్దిగా పాలు చేర్చి పంచదార వేస్తే చాలా రుచిగా ఉంటుంది. పెసరపప్పు లడ్డు చేసేటప్పుడు 100 గ్రాముల గులాబ్ జామూన్ మిక్స్ చేర్చి పిండి పడితే గ్యాస్ ట్రబుల్ రాదు. నిమ్మకాయ ఊరుగాయ వేయటానికి నిమ్మకాయలు తరిగేటప్పుడు దానితో ఒక పెద్ద అల్లమును ముక్క క్యూలుగా తరిగి చేరిస్తే ఊరుగాయ గుమగుమలాడుతుంది. గోధుమ రవ్వ ఉప్మా చేసేటప్పుడు నీళ్లు చేర్చటానికి బదులు కొబ్బరి పాలను చేరిస్తే రుచి అదరహో. పెరుగు వడలు చేసేటప్పుడు మినపప్పుతో పాటు 5 లేక 6 జీడిపప్పులను నానబెట్టి రుబ్బితే వడలు మృదువుగానూ రుచిగానూ ఉంటాయి. హాస్పిటల్ చుట్టూ తిరిగే అవసరం రానివ్వని సూప్. ములక్కాడల సూప్. విటమిన్ ఏ, సి, కాల్షియం, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు, రోగనిరోధక శక్తి పెంచడంలో సూపర్. ఇది తయారు చేయడం చాలా సులువు. మునక్కాయలు 3 నుండి 4 ముక్కలు కోసి, టమాటో 1 తరిగినది, ఉల్లిపాయ 1 చిన్నది తరిగినది, వెల్లుల్లి 4 నుండి 5 రెబ్బలు తరిగినవి, కందిపప్పు, టూర్ దాల్ 2 టేబుల్ స్పూన్లు, ఐచ్ఛికం థిక్నెస్ కోసం, మిరియాలు 1 టీ స్పూన్ పొడి చేసినది లేదా గింజలు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఐచ్ఛికం, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి తగినంత నూనె లేదా నెయ్యి 1 టీ స్పూన్, కొత్తిమీర అలంకరణకు, నీళ్లు 4 నుండి 5 కప్పులు. కాఫీకి వెరైటీ టేస్ట్ కావాలా? రోజూ ఒకే రుచి కాఫీ బోర్ కొడుతుందా? అందులో కొద్దిగా బోర్నవిటా పౌడర్ కలిపి తయారు చేస్తే కాఫీకి అద్భుతమైన రుచి వస్తుంది. చాక్లెట్ ఫ్లేవర్తో సూపర్ టేస్టీ. మిగిలిన అన్నంతో సూపర్ స్నాక్. మిగిలిపోయిన అన్నాన్ని పడేయవద్దు. అందులో కొద్దిగా మసాలా దినుసులు, బ్రెడ్ ముక్కలు వేసి మెత్తగా మాష్ చేయండి. ఈ మిశ్రమంతో కరకరలాడే పకోడీలు వేయించి తినండి. టేస్టీ స్నాక్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి.